ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచయను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిచున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నానని ఇర్మియాను ధైర్యపరుస్తూ ఈ వాగ్దానపు మాటను ఇర్మియాకు దేవుడు దయచేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నానని చెప్పి దేవుడు ఆనాడు ఇర్మియాతో మాట్లాడుతున్నట్లు మనం చూడగలం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక అక్కడున్న ప్రజలందరూ ఇర్మియాను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలందరూ ఇర్మియాను ద్వేషిస్తున్నారండి. అయితే అటువంటి సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియాను ధైర్యపరుస్తూ ఈ వాగ్దానపు మాటను దేవుడు ఇర్మియాకు దయచేసినట్లు దేవుని వాక్యాలను మనం చూడగలం. దేవుడు ఏమంటున్నారంటే అటువంటి సమయంలో కూడా, అటువంటి సందర్భంలో కూడా దేవుడు ఇర్మియాతో ఏమంటున్నారంటే నేను నిన్ను బలపరుచుచున్నాను అని దేవుడు వాగ్దానాన్ని ఇర్మియాకి ఇస్తున్నట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వాగ్దానపు మాటను ఇర్మియా జీవితంలోనే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాల్లో కూడా దేవుడు వారిని బలపరిచి వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తూ వారిని ముందుకు నడిపిస్తూ వారి ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు కూడా దేవుని జరిగించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను మనం చూడగలం. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేశాడంటే ఐగుప్తు దేశం నుండి దేవుడు మోషేను వాడుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు దేశం నుండి విడిపించారు. అయితే వీరు ప్రయాణమే ముందుకు వెళ్తున్నప్పుడు మరలా ఐగుప్తు రాజైన ఫరోకు మరలా ఇశ్రాయేలీలను ఆక్రమించుకున్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ మరలా తీసుకొచ్చేదన్న ఆలోచనతో ఐగుప్తు రాజైన ఫరో అంతేకాకుండా సైన్యాన్ని పట్టుకొని వస్తున్నాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రం వారికి ఎదురైంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళారు, ముందునే ఎర్ర సముద్రం ఉంది. ఆ సమయంలో మోషేతో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే మోషేని ద్వేషిస్తున్నారు, మోషే మీద సనుగుతున్నారు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే అటువంటి సందర్భంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేని బలపరిచి దేవుడు మోషేని అక్కడ మరలా వాడుకొని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీలను ఆరిన నేల మీద నడిపించి అక్కడ నుండి కాపాడినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో మోషేని మనం చూసుకుంటే కనుక మోషే అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజల మాటలను బట్టి కొంత భయాందోళనకు గురై ఉంటాడు, కొంత మానసికంగా కృంగి ఉంటాడు. కానీ దేవుడు ఆ సందర్భంలో మోషేను బలపరిచి నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తూ దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యాన్ని చేసినట్లు మనం చూడగలం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను బలపరచు దేవుడు మన జీవితాల్లో ఎన్నో నిందలు ఎదురైనప్పుడు, మన జీవితాల్లో శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు అటువంటి సందర్భాల్లో మనల్ని బలపరిచి మనల్ని ముందుకు నడిపించి దేవుడు మనం ప్రార్థిస్తున్న దేవుడే అన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మనల్ని బలపరుస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇటువంటి పనులు మనం చేయాలంటే మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గమ్యాన్ని మనం చేరుకోగలం. ఈ విషయాన్ని ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఏలియా గురించి మనం చూసుకుంటే కనుక దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఆహాబు కాలంలో అక్కడున్న జనులందరూ నిజమైన దేవుడు యెహోవా అనే విషయాన్ని గ్రహించినట్లు దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యాన్ని చేసినట్లు మనం చూడగలం. ఎప్పుడైతే దేవుడు అద్భుత కార్యాన్ని చేశారో ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత గొప్ప వర్షము, పెను వర్షం అక్కడ కురిసినట్లు మనం చూడగలం. అయితే ఆ సందర్భంలో ఆహాబు ఏం చేశాడంటే రథం ఎక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోతున్నాడండి. ఆ వర్షం నుండి తనని తాను కాపాడుకుంటూ రథం ఎక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుడు ఏలియాను బలపరిచారంట. బలపరిచినప్పుడు ఏలియా పరిగెత్తుకుంటూనే ఆహాబు కంటే ముందుగానే యెజ్రెయేలునకు చేరుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడైతే ఏలియా ప్రవక్తను బలపరిచారో తన గమ్యానికి ఎంతో తక్కువ సమయంలో గమ్యానికి ఏలియా ప్రవక్త చేరుకున్నారండి. ఈ విషయం బట్టి మనకు తెలియజేయబడే ఆత్మీయ సత్యం ఏమిటంటే దేవుడు మనల్ని బలపరిస్తే కనుక, దేవుడు మనల్ని బలపరచాలంటే దేవుని కూడా ఆత్మీయత మనం కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు మనల్ని బలపరిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకున్న లక్ష్యాలు నిజమే యవన కాలంలో ఉన్న ఎంతోమంది వాగ్దానాన్ని వీక్షిస్తుంటారు. వారి జీవితాల్లో లక్ష్యాలు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరిస్తే కనుక తక్కువ సమయంలో మీ జీవితంలో ఉన్న లక్ష్యాలను మీరు ఛేదించగలరు. అంతేకాకుండా దేవుడు మన గమ్యానికి మనల్ని చేరుస్తారండి. తక్కువ సమయంలో మనకున్న లక్ష్యాలను కానీ, మనకున్న ఆశలు కోరికలు, చాలామందికి ఇవి కావాలని చాలా ఆశలు వారిలో ఉంటుంటాయి. దేవుడు మనల్ని బలపరిస్తే కనుక ప్రతిదాన్ని మన జీవితంలో దయచేసి మనకు కావాల్సిన ప్రతిదాన్ని దయచేసి మనల్ని ముందుకు నడిపిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో ఏలియా ప్రవక్తను మనం చూడగలం.
దేవుడు బలపరిచినప్పుడు దేవుని హస్తము ఏలియా ప్రవక్తను బలపరచగా ఆహాబు రథం ఎక్కి వెళ్తున్నారు. అయితే ఆహాబు కంటే ముందుగా యెజ్రెయేలునకు ఏలియా ప్రవక్త చేరుకున్నారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరిస్తే కనుక మన గమ్యానికి మనం ముందుగా చేరుకోగలం, త్వరగా చేరుకోగలం, మన లక్ష్యాలను మనం సాధించగలం. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని మనం చేయగలం, ఎటువంటి పనినైనా మనం చేయగలం. నిజమే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం 4:13 మనం చూసుకుంటే కనుక నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలనని అక్కడ మనకు కనబడుతుంటుందండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరిస్తే కనుక ఎటువంటి కార్యాన్ని మనం చేయగలమండి. చివరగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకాలు ఏవైతే కలుగు చేస్తుంటాయో వాటిని తప్పించబడతాం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:17 ఏమంటూ ఉన్నారంటే అక్కడ మనం చూసుకుంటే కనుక, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పించబడుతున్నట్టు ఇంకేమంటూ ఉన్నారంటే, ప్రభువే దేవుడే ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి రక్షించనని అపోస్తులైన పౌలు గారు అక్కడ తిమోతికి రాసిన పత్రికలో తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దేవుడు అంట అపోస్తులైన పౌలు గారిని ఏం చేశారండి, ప్రతి దుష్కార్యము నుండి, అంటే తన సువార్త పరిచర్యలో ముందుకు వెళ్తున్న సందర్భంలో తనకు ఎదురవుతున్న ఈ ప్రతి దుష్కార్యాల నుండి దేవుడే అపోస్తులైన పౌలు గారిని తప్పించారంట. అంటే తనకు ఎదురవుతున్న ఆటంకాలన్నిటి నుండి దేవుడే అపోస్తులైన పౌలు గారిని తప్పించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరిస్తే కనుక మన జీవితాల్లో ఎదురవుతున్న ఆటంకాలన్నిటి నుండి మనల్ని తప్పించి, మనల్ని రక్షించి, మనం చేరుకోవాల్సిన ప్రతిదాన్ని మనం చేరుకునేలా మనకు కావాల్సిన ఆశీర్వాదాలను దయచేసి దేవుడు మన ముందుకు నడిపిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాగ్దానాన్ని మనం ముగించుకోబోతున్నాం. ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో దేవుడు ఏమంటున్నారండి, నేను నిన్ను బలపరుచున్నానండి. దేవుడు ఒకవేళ మనల్ని బలపరిస్తే కనుక ఎటువంటి ఆశీర్వాద స్థితి మన జీవితాల్లో చూడగలమో ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. కాబట్టి ఇర్మియా ప్రవక్త వలె దేవుడు చేయమని పని చేయడానికి సిద్ధంగా ఉందాం. అంతేకాకుండా దేవుడు కూడా మంచి ఆత్మీయతను కలిగి ఉందాం. దేవుడు తోడుగా ఉన్నారని చెప్పి దేవుడు ఏ పనిలో మనం ముందుకు నడిపించినా ఆ పనిలో మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. తద్వారా దేవుడు ఇచ్చే ఎటువంటి వాగ్దాన ఆశీర్వాద స్థితిని మన జీవితాల్లో పొందుకుంటూ దేవుడు మనం బలపరిస్తే కనుక మనం చేరుకోవాల్సిన గమ్యానికి, మనకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోగలం. అంతేకాకుండా సమస్తాన్ని చేయగలం. చివరిగా మనం చేరుకోవాల్సిన లక్ష్యాలను చేరుకున్న సమయంలో మనకెదురయ్యే ప్రతి ఆటంకం నుండి మనం తప్పించబడగలం, అంతేకాకుండా రక్షించబడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురంతా మనం ముగించుకుందాం అండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఈ వాగ్దానం ద్వారా మరి మీరు మమ్మల్ని బలపరుస్తారనే మంచి విషయాన్ని, మంచి ఆత్మీయ సందేశాన్ని మాకు ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసింది దేవా. నీవు మమ్మల్ని బలపరిస్తే కనుక మేము చేరుకోవాల్సిన గమ్యాలను త్వరగా చేరుకోగలమని, మాకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోగలమని, అంతేకాకుండా సమస్తాన్ని చేయగలమని, ఎదురయ్యే ఆటంకాల నుండి నీ ద్వారా మేము తప్పించబడగలమని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిందేవా. మరి నీవు కోరే ఆత్మీయతను ప్రతి ఒక్కరు, ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు వారి జీవితాలు కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాద స్థితిని వారి జీవితాల్లో పొందుకుని మీరు కార్యం జరిగించండి. ఇది నాన్న మేము చేస్తున్న ప్రతి పనిలో తోడుగుని ముందుకు నడిపించండి, ప్రయాణాల్లో తోడుగుని ముందుకు నడిపించండి. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.